హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అమ్ము హియర్. క్వశ్చన్స్ అడగమని కానీ ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, మెల్లగా ఒక్కొక్కటి రిప్లై ఇద్దాం. కాకపోతే అన్ని క్వశ్చన్స్ కూడా ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ గురించి అడిగారు. జనరల్ క్వశ్చన్స్ చాలా తక్కువ. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు అందరికి కావాల్సింది ప్లేస్మెంట్. ఓకే, అవి కూడా మాట్లాడుకుందాం. అసలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేనైతే ఎలాంటి ఆన్సర్స్ మగప్ చేసో ఇదే చెప్పాలని అయితే అసలు అనుకోలేదు. ఇప్పుడు నా క్వశ్చన్ చదివాక నాకు ఆన్సర్ ఏది చెప్పాలనిపిస్తే అదే చెప్తాను. నేను క్వశ్చన్స్ కూడా ఇలా ఒక డైరీలో రాసుకున్నాను. అండ్ ఆల్ కమెంట్స్లో వచ్చినవి, నిన్న పోల్ పెట్టాను కదా అందులో వచ్చినవి అన్నీ కలిపే రాసేసుకున్నాను. ఏ క్వశ్చన్ అయితే అసలు మిస్ కానికుండా రాసుకున్నాను. ఇంకా వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ అయితే నీ CGPA చెప్పమంటున్నారు. ఎందుకు గైజ్ నా CGPAతో మీరు ఏం చేసుకుంటారు? మెయిన్ మనకి ఇంటర్వ్యూస్కి ప్లేస్మెంట్స్కి కావాల్సిన బేస్ CGPA అయితే మినిమం 6.5 to 7 అనుకుంటా. నాకు కూడా కరెక్ట్గా తెలియదు, బట్ ఉండాలి. ఇంకా కొంచెం 8.5, 9 అలా ఉంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. సో నా CGPA అయితే ఇప్పుడు ప్రెజెంట్ 9.3 ఉంది. ఇంకొక 3 సెమిస్టర్స్ ఉన్నాయి, చూద్దాం. ఏం పర్లేదు, ఇంకా CGPA ఎంత ఉన్నా ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చేసింది కాబట్టి అసలు CGPA మ్యాటరే కాదు ఇప్పుడు. కానీ ప్లేస్మెంట్ రాని వాళ్ళు చెప్తున్నాను, మంచి CGPA మాత్రం పక్కా మెయింటైన్ చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీ కాలేజ్ నేమ్ ఏంటి? అసలు ఇది అడగాల్సిన క్వశ్చనేనా? ఎన్ని వీడియోస్లో చెప్పాను నేను, కేఎల్ యూనివర్సిటీ ఫుడ్ చూద్దాం రండి, కేఎల్ యూనివర్సిటీ టూర్ చూద్దాం రండి, క్లాసెస్ చూద్దాం రండి అనేసి. బట్ ఓకే, కొత్తగా ఇప్పుడే చూసే వాళ్ళైతే చెప్తున్నాను, నేను చదివేది అయితే కేఎల్ యూనివర్సిటీలో విజయవాడ ఉండేది. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే KLUలో ప్లేస్మెంట్స్ పక్కానా అంటే అందరికీ ప్లేస్మెంట్స్ ఇస్తారని కాదు. CRT అని సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. KLUలో చదువుతున్న వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలుసు. CRT, ఇఫ్ యు నో. ఓకే, CRTలో ఉన్న వాళ్ళందరికీ ప్లేస్మెంట్ పక్కా అనమాట. లైక్ ప్యాకేజ్ అవన్నీ మనం చెప్పలేము ఎంత వస్తుందో ఎవరికి, బట్ ఏదో ఒక ప్లేస్మెంట్ అయితే వాళ్ళు చూపిస్తారు. అండ్ మీరు కూడా మీ కష్టం మీరు పడాలి, తప్పదు. ప్లేస్మెంట్ కావాల్సింది మనకు కాబట్టి మన కష్టం మనం పడాలి. అండ్ నెక్స్ట్, జాబ్ కన్ఫర్మ్ ఇచ్చారా KLU వాళ్ళు? ఆల్రెడీ నేను నా ప్రీవియస్ షార్ట్స్లో కూడా పెట్టాను, నేను ఆఫర్ లెటర్ మీద సైన్ చేసిన అవన్నీ కూడా. బట్ ఓకే, మళ్ళీ చెప్తాను. KLU వాళ్ళు ప్లేస్మెంట్ ఇచ్చారా అంటే KLU వాళ్ళు ప్లేస్మెంట్స్ చూపిస్తారు. దాని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సింది మనమే. అటెండ్ అయ్యాక మన పర్ఫార్మెన్సెస్ బట్టి కంపెనీ వాళ్ళు ప్లేస్మెంట్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవుతారు. బట్ నాకైతే ప్లేస్మెంట్ ఇచ్చారు, KLU తరఫున వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంటే. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అండ్ అబౌట్ KL యూనివర్సిటీ చెప్పమంటున్నారు. ఫస్ట్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అయితే మేము కంటిన్యూగా ఒక 2 months ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. వేర్ వి స్కిప్డ్ అవర్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళం కాదు. కంటిన్యూగా పెనల్ రూమ్స్ ఉంటాయి అనమాట. ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి ఆ రూమ్స్లో కూర్చోవడం, రెగ్యులర్గా మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం. నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాం మేమైతే. అలా ఇచ్చాం కాబట్టే ఆ ఫైనల్ రౌండ్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉందన్నమాట. ఏ మాక్ ఇంటర్వ్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయామంటే ఇంకా అంతే, అస్సలు మన వల్ల కాదు. చాలా ఫిల్ట్రేషన్స్ జరిగిన తర్వాతే ఫైనల్ రౌండ్కి అయితే పంపించారు. అసలు ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఏంటి అనేది అప్కమింగ్ క్వశ్చన్స్లో కూడా చెప్పేస్తాను. అండ్ అబౌట్ KL యూనివర్సిటీ అంటే ఏం చెప్పాలి KL యూనివర్సిటీ గురించి? KL యూనివర్సిటీలో ఇప్పుడు అందరికీ మెయిన్ కావాల్సింది ప్లేస్మెంట్స్. మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఒకవేళ మీకు కావాల్సిన ప్లేస్మెంట్స్ ఈ కాలేజ్లో వస్తున్నాయంటే ఆలోచించుకొని చూసుకొని జాయిన్ అవ్వండి. లైక్ మీకు ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, దానికి మీరు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, ఆ స్కిల్స్ అన్ని కాలేజ్లో నేర్పిస్తారా, మీరు అనుకున్న కంపెనీస్ ప్లేస్మెంట్కి కాలేజ్కి వస్తున్నాయా లేవా అవన్నీ చూసుకొని మీరే తెలుసుకోండి ఇంకా KLU గురించి. నాకు తెలిసిందైతే అంతే. నాకైతే ప్లేస్మెంట్ ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను KLU గ్రేట్ అనే చెప్తాను. నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చేసి, సిస్టర్ మీరు CR రెడ్డి డిప్లొమా కాలేజ్లో చదివారు కదా, అండ్ అలానే మీరు స్టేట్ స్పోర్ట్స్ మీట్ కూడా వచ్చేవాళ్ళు కదా అని పెట్టారనమాట. అవును, నేను డిప్లొమా CR రెడ్డి పాలిటెక్నిక్ కాలేజ్లో చదివాను, అది ఏలూరులో ఉంటుంది. అండ్ నా బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ లైఫ్ అంటే అక్కడ నుంచి అనే చెప్పాలి. చాలా ఎంజాయ్ చేసాం ఆ 3 years అయితే మేము. ఇంకా స్పోర్ట్స్ అంటారా, అసలు వదిలేదాన్నే కాదు, ప్రతి స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్ళేదాన్ని. ఓకే, చూద్దాం, ఈ ఇయర్ కూడా ఛాన్స్ ఉంటే వెళ్దాం. NCR రెడ్డిలో చదివే వాళ్ళందరూ కూడా ఎవరైనా వీడియో చూస్తుంటే ఒక కామెంట్ చేసేయండి. అండ్ అలానే మీరు ఎవరు కూడా స్పోర్ట్స్ అసలు స్కిప్ చేయొద్దు, ఇవి కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. నెక్స్ట్, బీటెక్ జర్నీ దట్ హెల్ప్స్ టు గెట్ దిస్ ఇంటర్వ్యూ ఆర్ ప్లేస్మెంట్.
ఖచ్చితంగా నాకు బీటెక్ కేఎల్ యూనివర్సిటీలో చదవడం వల్లే వచ్చింది అనమాట ఈ ప్లేస్మెంట్ అయితే. వేరే యూనివర్సిటీలో దీనికి అంత స్కోప్ ఉందో లేదో నేను అసలు తెలుసుకోలేదు. బట్ కేఎల్యూలో అయితే ఉంది. సో ఖచ్చితంగా నా బీటెక్ జర్నీ కేఎల్యూలో చదవడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. అదంతా ఎలా ఏంటి అని నెక్స్ట్ క్వశ్చన్స్లో తెలిసిపోతుంది మీకే. అండ్ దాని తర్వాత క్వశ్చన్ వచ్చేసి థర్డ్ ఇయర్లో జాబ్ ఏంటి, ఇంటర్న్షిప్ చేయాలి కదా. ఓకే, మీరు నన్ను ముందు నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది నేను ఇంటర్న్షిప్ చేయడానికి కేరళ వెళ్ళానని. నేను కేరళ వెళ్ళి ఎఫ్పిజిఏ బోర్డ్స్ మీద ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేశాను. దానికి ముందు నేను డిప్లొమాలో కూడా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక ఇంటర్న్షిప్ చేశాను ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద. సో ఇప్పుడు జాబ్ రావాలంటే ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయాలా ఏంటి? ఏమో నాకు తెలియదు. నేను జాయిన్ అయినప్పుడు నాకు వచ్చిన కంపెనీలో అయితే మమ్మల్ని ఇంటర్న్షిప్స్ గురించి అసలు ఏం అడగలేదు. బట్ అదొక అడిషనల్ అడ్వాంటేజ్ కింద రెజ్యూమ్లో పెట్టుకున్నాను నేనైతే. బట్ నార్మల్ మన ఇండియాలో వచ్చే కంపెనీస్కి అయితే ఇంటర్న్షిప్ మ్యాండేటరీ. వీలైనన్ని ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్స్ చేయాల్సిందే, తప్పదు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కంపెనీ ఇంటర్నేషనల్ ఆర్ ఇన్ ఇండియా? కంపెనీ ఈజ్ ఇన్ ఇంటర్నేషనల్ గైస్. ఇంటర్నేషనల్ కంపెనీలో, అది కూడా 3-1లో జాబ్ తెచ్చుకున్నాం అనమాట మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీకు ఎన్ఎంఐటీలో ఎందుకు ఇచ్చారు ఇంటర్వ్యూ, విచ్ కాలేజ్ యు ఆర్ ఫ్రమ్? అంటే ఎన్ఎంఐటీ అంటే బెంగళూరు వాళ్ళు అనుకుంటా, అంటే బెంగళూరు కాలేజ్ వాళ్ళు అనుకుంటే ఈ మెసేజ్ నాకు పెట్టింది. లైక్ ఏంటంటే మాకు జాపనీస్ ఇంటర్వ్యూస్ అన్నీ బెంగళూరులో అయితే జరిగాయి. ఎన్ఎంఐటీ కాలేజ్ అనేసి యలహంకలో ఉంది. సో మేమందరం అక్కడికి వచ్చి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చామన్నమాట. అందుకే నేను మీ కాలేజ్కి అయితే వచ్చాను. బై ద వే ఐఎమ్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీకు ఎందులో జాబ్ వచ్చింది అక్క? నాకైతే జపనీస్ కంపెనీ, దట్టు ఇన్ జపాన్లో ఆటోపియా అనే కంపెనీలో జాబ్ వచ్చింది అనమాట. అండ్ దాని లొకేషన్ వచ్చేసి టోక్యో, క్యాపిటల్ ఆఫ్ జపాన్. ఒక పెద్ద సిటీలో అయితే మనకి జాబ్ వచ్చింది. జాపనీసా లాంగ్వేజ్ వచ్చా? యా, ఆల్రెడీ చెప్పాను కదా జాపనీస్ కంపెనీ అనేసి. సో జాపనీస్ కంపెనీ అనేసరికి ఇంకా మెయిన్గా మనకి రావాల్సింది జాపనీస్ లాంగ్వేజ్ అనమాట. ఐ జస్ట్ స్టార్టెడ్, ఏదో కొంచెం కొంచెం వచ్చు అనమాట, అంత ఇదిగా నాకు కూడా రాదు. బట్ 1.5 year టైం ఉంది కాబట్టి అది కూడా నేర్చుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ లాంగ్వేజ్ వచ్చా, సో జపాన్ చూస్ చేసుకున్నావా అంటే, నేను లాంగ్వేజ్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. ఎందుకంటే మా సీనియర్స్కి అంత ఎక్కువ ప్లేస్మెంట్స్ రాలేదనమాట జాపనీస్ కంపెనీస్లో. సో జస్ట్ ఫస్ట్ అయితే లాంగ్వేజ్ నేర్చుకుందాం, కొంచెం ఇంట్రెస్ట్ ఉండే అనమాట జాపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనేసి. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో లాంగ్వేజ్ అంటే నాకు ఇష్టం జాపనీస్ అనేది. నేను ఆ 2 ఉన్నప్పటి నుంచే కొంచెం ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకునేదాన్ని. బట్ ప్రాపర్ గైడెన్స్ ఉండేది కాదు, ఏదో ఆ యాప్లో ఈ యాప్లో నేర్చుకుంటూ ఉండేదాన్ని. అండ్ 3-1కి వచ్చాక క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనమాట కాలేజ్లోని. ఇంకా వాటికి రిజిస్టర్ అయిపోయి జాపనీస్ క్లాసెస్కి వెళ్ళటం స్టార్ట్ చేశాను. వెళ్ళగానే ఇంకా కొన్ని రోజులు క్లాసెస్ నేర్చుకోగానే ఈ ఆపర్చునిటీ వచ్చేసింది ప్లేస్మెంట్ది. ఇంకా దీనికి అప్లై చేశాను. కొంచెం లాంగ్వేజ్ నేర్చుకొని అండ్ వాళ్ళకి ఏం కావాలి మన తరపు నుంచి రిక్వైర్మెంట్స్ అవన్నీ క్వశ్చన్స్లో చెప్తాను. సర్టిఫికేషన్స్ N5, N4 ఇలాంటివి చేయాలి. ఓకే, ఇప్పుడు జాపనీస్ లాంగ్వేజ్ మనం నేర్చుకొని మాట్లాడితే సరిపోదు, లెవెల్స్ క్లియర్ చేయాలన్నమాట. నాకు వచ్చిన కంపెనీకి మ్యాండేటరీ లెవెల్ N4 మ్యాండేటరీ, ఖచ్చితంగా N4 రాయాలి. N4 రాస్తేనే వాళ్ళని జపాన్ తీసుకెళ్తారు. ఫస్ట్ లెవెల్ N5 అనమాట, కొంచెం బేసిక్ అండ్ ఈజీ లెవెల్ ఉంటుంది రాయగలిగేలాగా. N5 కొంచెం అడ్వాన్స్, N3 ఇంకా అడ్వాన్స్, N2, N1 ఇంకా ప్రొఫెషనలిజం అలా ఉంటుంది అనమాట. టోటల్ 5 లెవెల్స్ N5, N4, N3, N2, N1 ఇవన్నీ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఎప్పటికన్నా రాయాలి, మనకి జపాన్లో ఉండాలి, పర్మనెంట్గా సెటిల్ అయిపోవాలంటే. లేదనుకుంటే ప్రస్తుతానికి మన కంపెనీ నీడ్స్ వరకు రాసి అక్కడికి వెళ్ళాక కూడా మ్యాక్సిమం N3, N2 రాయడానికి ట్రై చేయాలి. చేద్దాం, రాద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ ఐ గాట్ జాబ్ ఇన్ జపాన్, ప్రాసెస్, స్కిల్స్. హౌ ఐ గాట్ జాబ్ ఇన్ జపాన్ చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ జాపనీస్ క్లాసెస్లో జాయిన్ అయ్యాను, మెల్లగా జాపనీస్ నేర్చుకుంటున్నాను. ఈ గ్యాప్లోనే ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి, అప్లై చేశాను, ప్రిపేర్ అయ్యాను, జాబ్ వచ్చేసింది. ఇంతే అనమాట, ఇంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ కంపెనీ అండ్ రోల్. కంపెనీ వచ్చేసి ఆటోపియా, జపాన్ టోక్యోలో లొకేషన్ అనమాట. అండ్ రోల్ వచ్చేసి ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు అందరూ ఖచ్చితంగా వినాలి. వాళ్ళు అక్కడ మాకు మెన్షన్ చేసిన రోల్ అయితే ఆటోమోటివ్ టెక్నీషియన్. ఇంకొకళ్ళు కూడా ఒక క్వశ్చన్ చేశారు, మెకానికల్ రోల్ అంట కదా అనేసి. వాట్ ఎవర్, వాళ్ళు మనకి ఇస్తున్న ప్యాకేజ్ చాలా హై కాబట్టి
నేను అప్లై చేశాను. నేను కావాలని హార్డ్‌వేర్ కావాలని నేను ఈసీ చదువుతున్నాను. ఇంకా అసలు నేను ఫస్ట్ మెకానికల్, సివిల్ అని కూడా అన్నాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక ఈసీ అయితే చదువుతున్నాను. నేనింకా మెకానికల్ రోల్ గదా అనేసి వెనకడుగైతే అస్సలు వేయలేదు. చాలామంది అలా వచ్చేసి ఇంటర్వ్యూస్‌కి, మాక్ ఇంటర్వ్యూస్ అప్పుడొచ్చేసి ఇది మెకానికల్ రోల్ అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిష్టం వాళ్ళది కదా! ఓకే. నాకొచ్చిందయితే ఫస్ట్ ఆటోమోటివ్ టెక్నీషియన్ చెప్పారు. అది కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. యాక్సెసరీస్ ఉంటాయి ఇవన్నీ. చాలా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంక తెలుసు కదా! మొత్తం హార్డ్‌వేర్ వర్క్ ఉంటది. బట్ ఆఫర్ లెటర్ సైన్ చేసే వరకు నేను ఆ రోల్‌కే ఫిక్స్ అయ్యున్నా. ఆఫర్ లెటర్ సైన్ చేశాక మా కంపెనీ సార్ ఏం చెప్పారంటే, "ఓకే. యూ ఆర్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కదా! మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి. మీకు లాంగ్వేజెస్ వచ్చు. సో, మీరొక 1 ½ ఇయర్ ఈ రోల్‌లో ఉంటే నెక్స్ట్ మిమ్మల్ని మేనేజింగ్ రోల్‌కి మేము షిఫ్ట్ చేసేస్తామని చెప్పారు. ఓకే. చేస్తారో చేయరో మనం కష్టపడితే ఆటోమేటిక్‌గా అవ్వచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. బట్ వెళ్ళాక ఒక 6 మంత్స్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. మనకి పెద్దగా స్కిల్స్ కూడా అక్కర్లేదు. వాళ్ళే నేర్పిస్తారు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ అంతా అయిపోయాక మళ్ళేం చెప్పారంటే ఫీమేల్ స్టూడెంట్స్‌కి మేము ఎక్కువ ఇంటర్నేషనల్ క్లయింట్స్‌ని హ్యాండిల్ చేయడానికి ఇస్తాం. ఆర్ ఎల్స్ ఎనీ పీఆర్, రిపోర్టింగ్, సోషల్ మీడియా ఇలా చిన్న చిన్నవి ఉంటాయి. అవన్నీ చేయాలి. సేల్స్ ఆర్ సమ్ పబ్లికేషన్స్ ఇంకా కస్టమర్స్‌ని హ్యాండిల్ చేయడం. అమ్మాయిలు కొంచెం స్మూత్‌గా చేయగలిగేవన్నీ ఇస్తామని చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. ఇవన్నీ మనకి చాలా ఈజీ అంటే ఈజీ థింగ్స్ కదా! చేసేద్దాం. అండ్ మెకానికల్ రోల్ ఏదన్నా అనుకోండి. నాకేదొచ్చినా పర్లేదు. నేను చేయగలను. నో ప్రాబ్లమ్. నాకు దాంతో అయితే అసల ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వై జపాన్? వై జపాన్? వై జపాన్? వై జపాన్? ఎందుకండి ఇంతమంది అడుగుతున్నారు వై జపాన్ అని? నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఇప్పుడు మీరు కూడా వై జపాన్? వై జపాన్ అంటే ఇంకా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా జపానే వెళ్ళాలని అనేసి ఏం బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోలేదు. ఒకటి నాకు స్ట్రాంగ్‌గా ఉందేంటంటే మన ఇండియా కంట్రీకి రెస్పెక్ట్ ఇచ్చే కంట్రీకి నేను వెళ్ళాలి. అక్కడ మనకి మంచి రెస్పెక్ట్ ఉండే ప్లేస్‌కి నేను వెళ్ళాలి. చూస్తున్నాం కదా న్యూస్‌లో యూకే, యూఎస్ఏలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో. నాకైతే అక్కడికి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. బట్ సిట్యుయేషన్స్ ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సొస్తే వెళ్ళాలి తప్పదు. బట్ ఇప్పటికైతే నాకొక మంచి ఆప్షన్ దొరికింది జపాన్. ఎవరికన్నా కొంచెమన్నా జపాన్ గురించి తెలిసుంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోద్ది ఎందుకు జపాన్ చూజ్ చేసుకున్నామో. అక్కడ పీపుల్ లాయాలిటీ కానీ, వాళ్ళ హంబుల్‌నెస్ కానీ, ఎలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేయరు వేరే కంట్రీస్ అనేసి కానీ, వాళ్ళు ఏ కంట్రీ వచ్చినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ నాకు అలాంటి ప్లేస్‌లో ఉండటమే ఇష్టం. ఎన్ని పాజిటివ్స్ ఉన్నా నెగెటివ్స్ కూడా ఉంటాయి. లైక్ జపాన్ పీపుల్ ఎక్కువ ఎవరితో కలవరు అండ్ ఫుడ్ డిఫరెంట్, వెదర్ డిఫరెంట్. బట్ వెళ్ళాక అన్నిటికి అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం జాబ్ కోసం హైదరాబాద్, బెంగుళూరు వెళ్ళినా కూడా సేమ్. ఫుడ్ ఒకటి సేమ్ ఉంటది. ఇంగా మనుషులు మాట్లాడడం అంటే ఓకే మాట్లాడుకుంటాం. బట్ మన వర్క్ మనదే, వాళ్ళ వర్క్ వాళ్ళదే. ఎంతవరకు అలానే ఉంటారు. ఇంకా వెదర్ డిఫరెంట్ ఉంటది. ఇక్కడ కూడా అంతే వెళ్ళాక అడ్జస్ట్ అయిపోతాం తప్పదు. ఒక 1 ఇయర్ అలా స్ట్రగుల్ అయినా తర్వాత అడ్జస్ట్ అయిపోతాం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే బాండ్. జాపనీస్ కంపెనీస్ అన్నిటికి మ్యాండేటరీ 3 ఆర్ 5 ఇయర్స్ బాండ్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే చెప్పేస్తున్నా 3-5 ఇయర్స్ వరకు బాండ్ ఉంటది ఖచ్చితంగా. మీరు రిటర్న్ రావడానికి అస్సలు కుదరదు. మేబీ హాలిడేస్‌కొచ్చి వెళ్ళొచ్చు. అది కూడా ఫస్ట్ 1 ఇయర్ అసలు పంపించరనుకుంటా. నెక్స్ట్ నుంచి పంపిస్తారు మేబీ. బట్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ మ్యాండేటరీ ఫిక్స్ అయిపోండి. సారీ గైస్ వీడియో ఇక్కడికి చాలా లాంగ్ అయిపోయిందనమాట. ఇంతకన్నా ఎక్కువ వీడియో ఒకటే పెట్టడం ఎందుకు, దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి పెడదామని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తా. ఇది పార్ట్ 1. ఇది యూస్ఫుల్ అయితే కామెంట్ చేసేయండి. పార్ట్ 2 కూడా త్వరలో పోస్ట్ చేసేస్తా. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ గైస్.